ఈ ఇల్లు ఎప్పుడు కట్టించారు? 6 నెలలు అవుతుంది. ఎందుకు అడుగుతున్నారు గురువుగారు? ఈ ఇంటి వాస్తు ఎవరు చూశారు? తెలీదు గురువుగారు. యాక్చువల్గా మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంటిని కొన్నాం. మేము ఈ ఇంటికి వచ్చి ఒక 15 రోజులు అవుతుంది అంతే. ఈ ఇంటిని మీరు అమ్మేయండి. ఎంత రేటు వచ్చినా సరే వీలైనంత త్వరగా ఇంటిని అమ్మేయండి. ఎందుకు గురుగారు? మేమెందుకు అమ్మాలి? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య, నా 2 పిల్లలు, అంతే. మేము 4 ఉంటాం. ఈ ఇంట్లో ఉంటున్నది 4 కాదు, మొత్తం 9 మంది ఉన్నారు. మీరేమంటున్నారు గురుగారు? నాకేం అర్థం కావట్లేదు. మేమెందుకు వెళ్ళిపోవాలి? 9 మందా? అసలు వాళ్ళెవరు? పాప ఎలా రామ్మా? ఆ 5 మంది ఎవరన్నది నాతో రండి, నేను మీకు చూపిస్తాను. చూడమ్మా, నీకక్కడ ఏం కనిపిస్తోంది? అక్కడ ఒక ఆంటీ కూర్చుని తల దువ్వుకుంటూ ఉంది. ఆవిడ మనల్ని చూస్తూ ఉన్నారు. అటు వెళ్దాం పదండి. చూడమ్మా, అక్కడేం కనిపిస్తుంది? అక్కడ 3 పిల్లలు కూర్చుని ఏదో ఆడుకుంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు, మీరు నాతో పాటు రండి. చిటి తల్లి, ఇక్కడెవరున్నారు? అక్కడ ఒక అంకుల్ కూర్చుని మన వైపే చూస్తూ ఉన్నారు. కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా.